వాలంటీర్ వ్యవస్థ ఇక శాంతం అంటే దాని ఆనవాళ్లు లేకుండా చేసేటటువంటి ప్రక్రియ ఆరంభమైంది. అందులో ఒకటి 2 నెలల నుండి వాలంటీర్ లేకుండా పెన్షన్ల పంపిణీ. అది ఇంటింటికి వెళ్ళి ఇస్తున్నారా అంటే 30 మందికి ఇంటికి వెళ్ళిస్తే 70 మందికి పిలిచి ఇవ్వడమే, అందులో సచివాలయాల దగ్గరికి లేకపోతే ఎక్కడిక అన్నటువంటిది ఒక ఆస్పెక్ట్ నడుస్తుంది. అలాగే వాలంటీర్లు తీసుకొచ్చే ఇతర సేవలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పక్కకి వెళ్ళిపోయినాయి. స్కూల్ మేనేజ్మెంట్లో ప్రభుత్వ పాఠశాలల నిర్వహణలో వాలంటీర్లని పక్కన పెట్టేశారు. అటెండెన్స్ ఆబ్సెంట్ ఇట్లాంటివి అయితే చేసేటటువంటి యాక్టివిటీ అది పక్కన పెట్టేశారు. ఇప్పుడు వాలంటీర్లతో గ్రూప్స్, ఇంతకుముందు వాట్సాప్ గ్రూప్స్ ఉండే, టెలిగ్రామ్ గ్రూప్స్ ఉండే, ఏమన్నా ఉంటే వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఆ సమాచారం, ఇదిగో రేషన్ వస్తుంది, లేకపోతే కనుక కరెంటు పోతుంది, లేకపోతే కనుక ఈ బిల్లులు కట్టాలి, ఇట్లాంటివన్నీ కూడా అందులో పెట్టుకుంటూ ఉండేవాళ్ళు. ఈ సర్టిఫికేట్ వస్తుంది, మీకు ఈ అర్హత వస్తుంది, ఇట్లాంటి. ఇప్పుడు అవన్నిటి ఆ గ్రూపులన్నిటి డిలీట్ చేయమన్నారు. అది ఇంతకుముందు ఒక జీవో ద్వారా కాకుండా గ్రూపులు ఏర్పాటు చేశారు కాబట్టి వాటిని తీసేయమని చెప్పి ఆర్డర్లో ఒక జీవో ఇచ్చేశారు. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకి అనుసంధానంగా వాలంటీరు, వీళ్ళిద్దరికి మధ్యన అనుసంధానమైనటువంటి కమ్యూనికేషన్ నెట్వర్క్ అయినటువంటి వాట్సాప్, టెలిగ్రాములు తీసివేయడంతో వాలంటీర్కి ప్రజలకి మధ్య సంబంధాన్ని స్మూత్గా తీసేయడం జరిగింది. ఇక ఆ వ్యవస్థకు సంబంధించి మేబీ ఫ్యూచర్లో ఏమైనా పార్టీ కార్యకర్తలు వేరే పేరుతో ఆ పథకాన్ని మార్చేసి సొంత కార్యకర్తలు ఏమైనా చివరిలో పెడతారని చూడాలి.